మన ప్రాంతానికి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం 500 కోట్ల రూపాయల పైచిలకు శంకుస్థాపనలే కానీ ప్రారంభోత్సవాలే కానీ అలా ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించి బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ ఏ బసవేశ్వరుడైతే అనుభవ మంటపము కాయకమే కైలాసము దేహమే దేవాలయము మానవత్వము సమానత్వము ధర్మము కులరహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేసిందో ఆ మహనీయు యొక్క విగ్రహ ఆవిష్కరణ మన ముఖ్యమంత్రి గారు చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతం చెప్పి నేను భావిస్తాను. జైరాబాదు మెదక్ జిల్లా ఒక గొప్ప చరిత్ర ఉన్నది. మెదక్ జిల్లా అంటే మెతుకు సీమ. మెదక్ జిల్లా యొక్క జీవనది అంటే మాంజీరా. మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర సింగూరు జలాలు, సింగూరు డ్యాము. జంట నగరాలకు అత్యంత దగ్గరలో ఉన్న జలాశయం అంటే సింగూరు డ్యాము. మెదక్ జిల్లా ఇందిరమ్మ జిల్లా. మెదక్ జిల్లా 1980లో ఇందిరమ్మని గెలిపించి రాష్ట్ర ప్రధాని చేసిన చరిత్ర ఈ మెదక్ జిల్లా ప్రజలది. ఆ ఇందిరమ్మ దయవలనే ఆర్డినెన్సే కానీ బీడీఎల్ఏ కానీ పటాన్చెరు ఇండస్ట్రియల్ పార్కే కానీ ప్రతి పథకంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే కాంగ్రెస్. ప్రతి పథకంలో ఇందిరమ్మను ఎందుకు గుర్తు పెట్టుకుంటాము? ఏ గ్రామానికి పోయినా ఇండ్ల స్థలాలే కానీ ఇండ్లే కానీ తెలంగాణ సమాజము ఎప్పుడు కూడా భూ పోరాటాలు జరుగుతున్న సమాజము. ఆ సమాజంలో భూ హక్కుల గురించి పోరాడిన సమాజము. ఆ పోరాటాన్ని గుర్తించి ఆ హక్కులను పరిరక్షించి 25 లక్షల ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రతి తాలూకాలో ప్రతి గ్రామంలో పేదవానికి పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ది, ఇందిరమ్మది. ఈనాడు మళ్ళీ చాలామందికి తెలియదు, మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర ఉన్నది. మగ్దుమ్ మొయినుద్దీన్ పుట్టిన జిల్లా ఇది. మగ్దుమ్ మొయినుద్దీన్ పుట్టిన జిల్లా ఇది. ఎంత గొప్పగా చెప్పిండు, అహాతు లేకే చలో కాయనాతు లేకే చలో చలో తో సారే జమానేకు సాత్ లేకే చలో. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ, ఆత్మగౌరవము, సమానత్వము, ప్రజల అవసరాలు, దార్శనికత్వము. కాంగ్రెస్ సమాజాన్ని విభజించి పాలించాలని ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ నమ్మింది సమానత్వాన్ని. ప్రాంతాలకు అతీతంగా 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ పోరాటం, త్యాగాలతో కూడిన పోరాటం. మా తెలంగాణ మాకు కావాలి అని పోరాటం. ఆ పోరాటాన్ని, ఆ త్యాగాలని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. సరైన సమయంలో 2013-14లో ఒక రాష్ట్రాన్ని విభజించి పార్టీ నష్టము జరుగుతున్నా, జాతీయ పార్టీకి నష్టము జరుగుతున్నా తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కళ సాకారం చేసింది సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఒక్కొక్క వాగ్దానము ప్రధానంగా చరిత్రలో నుంచి పోయే నిర్ణయాలు ఆచరణలో తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 1931లో మొదటిసారి కులగణన జరిగితే
రాహుల్ గాంధీ గారి వారి పాదయాత్రలో చెప్తుండే జిత్నీ కిస్కి ఆబాదీ అంత వాటా ఉండాలని చెప్పిండు. అందరం అనుకుంటుంటే ఇది ఏం వాదన అని అర్థం కాకపోతుండే. కానీ ఆ వాదన ఇంకా ఒక ఆలోచన ఉన్నది. ఏ కుటుంబము బీసీలే కానీ ఎస్సీలే కానీ మైనారిటీసే కానీ వాళ్ళకు ఆర్థిక సామాజిక విద్యాపరంగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అని ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే దాని ఆచరణ సాధ్యం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు మీ అందరికీ గుర్తుండాలి, 2009లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4% రిజర్వేషన్ మైనారిటీ సోదరులకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాజశేఖర్ రెడ్డి గారిది. ఇలా ఎంతో మంది లక్షల మంది డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది ఈ 4% రిజర్వేషన్. అదే రకంగా వర్గీకరణ 35 సంవత్సరాల పోరాటం. వర్గీకరణ అంటే దళితులలో వ్యతిరేకం కాదు, కులాల పంచాయతీ కాదు. వర్గీకరణ అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అత్యంత వెనుకబడి ఉన్న కులాలను ఆదరించాలి, గౌరవించాలి, వారి హక్కుని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనువెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఓ కమిటీని వేయడము, ఓ కమిషన్ నియమించడము. కమిషన్ రిపోర్ట్ 90 రోజుల రిపోర్ట్ ఇస్తే కేవలం నెల లోపట చట్టాన్ని చేయడము. ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ పుట్టిన దినము, ఆనాడు వర్గీకరణకు సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేయడము. ఇది ఒక చరిత్ర. కులగణనే కానీ వర్గీకరణనే కానీ మళ్ళీ తిరిగి ఈరోజు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య, ఆనాడు ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాని ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది.